ఏదైతే అచ్యుతాపురం ఫార్మా సెజ్లో చనిపోయినటువంటి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం ఏం ప్రకటించలేదు. ₹1,00,00,000 కూడా ప్రకటించినటువంటిది. ₹1,00,00,000 చనిపోయిన వాళ్ళకి, గాయపడ్డటువంటి వాళ్ళకి ₹50,00,000, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి, అలాగే స్వల్పం గాయపడ్డటువంటి వాళ్ళకి ₹25,00,000 ఏదైతే చెప్పారో అది సంస్థ యాజమాన్యం చేత ఇప్పిస్తామని చెప్పారు. అందులో భాగంగానే మొదట 17 మంది చనిపోయినటువంటి వాళ్ళకి చెక్కులు ₹1,00,00,000 చొప్పున అట్లాగే ఇచ్చారు. మిగతా వాళ్ళకి గాయపడ్డటువంటి వాళ్ళది ఇంకా ఇవ్వలేదు. దాని గురించిన చర్చ నడుస్తోంది. ఈలోపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే ఎట్లాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఆ ₹1,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి కాన్సెప్ట్తో. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అచ్యుతాపురం ఫార్మాసేజ్ ప్రమాదంలో చనిపోయిన 17 మందికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి ₹5,00,000 ఆర్థిక సాయం ప్రకటించింది. గాయపడిన వాళ్ళకి ₹1,00,000 చొప్పున సాయం చేస్తామని చెప్పేసి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మరి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమైనా చేస్తుందా పార్టీగా అన్నటువంటిది, లేదా ప్రభుత్వంగా ఏమైనా చేస్తారనేది చూడాలి.